ప్రభుత్వం ఏర్పడక ముందే కేజ్రీవాల్ అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు రంగం సిద్ధమైంది. కేజ్రీవాల్ విలాస భవంతి శీష్ మహల్ అక్రమాలపై విచారణకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశించింది. అక్టోబర్కు దాఖలైన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన సివిసి ప్రజాపరుల శాఖ నుంచి విచారణ నివేదిక తెప్పించుకుంది. గత ఏడాది నవంబర్ 5న నివేదిక సివిసికి అందింది. దీంతో కేజ్రీవాల్ పై చర్యలకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారయ్యేలోపు కేజ్రీవాల్ మేడకు మరో అవినీతి కేసు చుట్టుకునే అవకాశం ఉందని అర్థమవుతోంది. 5 ఏళ్ల తర్వాత ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందే ఆప్ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు మొదలైంది. నీతి, నిజాయితీ, పారదర్శకత పేరిట 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రభావం తీవ్రంగానే ఉందని ఫలితాల సరళని చూస్తే అర్థమవుతుంది. నిరాడంబరత, నిఖచ్చ వైఖరి, ప్రజాసేవలు నిబద్ధత పేరిట సొంత డబ్బా కొట్టుకున్న కేజ్రీవాల్ శీష్ మహల్ వేదికగా భారీ అవినీతికి పాల్పడ్డారనేది బీజేపీ విమర్శ. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి మరమ్మతుల పేరిట శీష్ మహల్ ను రాజభోగాల నిలయంగా మార్చినట్టు బీజేపీ సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచింది. ఢిల్లీ మద్యం కుంభకోణం ఏ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి అపకీర్తి తెచ్చిందో అంతే స్థాయిలో శీష్ మహల్ వ్యవహారం కూడా అపప్రదకు కారణమైంది. శీష్ మహల్ మరమ్మతుల ఖర్చులపై విచారణ జరిపి సవివరమైన నివేదిక సమర్పించాలంటూ కేంద్ర ప్రజాగనుల శాఖను ఆదేశించింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఖర్చులకు సంబంధించిన చిట్టాపద్ధతిని తీయాలని ఉత్తర్వులు పేర్కొంది. 8 ఎకరాలు ఉండే భవంతిని నిబంధనలకు విరుద్ధంగా విలాస భవనంగా తీర్చిదిద్దడంపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ఫిబ్రవరి 11న సివిసి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సిపిడబ్ల్యూడి శాఖ లెక్కలు తీయడంలో నిమగ్నమైంది. శీష్ మహల్ అక్రమాలపై విచారణ జరపాలని గత అక్టోబర్లో బీజేపీ నేత విజేందర్ గుప్తా సివిసికి ఫిర్యాదు చేశారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రోహిణి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ పై విజయాన్ని సాధించారు. గుప్తా ఫిర్యాదును ఆధారం చేసుకుని సివిసి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కు తాకీదులు జారీ చేసింది. శీష్ మహల్ నిర్మాణ ప్రాంగణంలో విస్తీర్ణ పెంచేందుకు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టినట్లు గుప్తా తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు ఢిల్లీ నగరపాలిక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేసినట్లు గుప్తా తెలిపారు. నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలు, లిఖిత ఉత్తర్వులు లేకుండా మితిమీరి ప్రజాధనం ఖర్చు పెట్టారనేది ప్రధాన విమర్శ. అంతేకాదు టెండర్లు పేర్కొన్న నిధుల కంటే విడతల వారీగా ఖర్చు పెట్టడం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించారనేది బీజేపీ ఆరోపణ. ఇంతింతై అన్న చందంగా శీష్ మహల్ కథ చాలా ఆసక్తికరమైంది. ఇందులో అరెస్టే జైలుకి వెళ్లిన సత్యేంద్ర జైన్ పాత్ర ప్రధానమైంది. మంత్రి పదవి కట్టబెట్టిన అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజాధనాన్ని వెచ్చించాడు సత్యేంద్ర జైన్. జైన్ అప్పటికి ప్రజాపాలన శాఖకు మంత్రిగా ఉన్నాడు. 2020లో కోవిడ్ సమయంలో మొదలైన ఈ అవినీతి కథ రోజుకో మలుపు తిరుగుతూ చివరకు బీజేపీ కంటపడింది. దీంతో ఆప్ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 2015లో ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ పీడబ్ల్యూడీ శాఖ అధీనంలోని భవంతులకి మారారు. ఈ భవనాన్ని 1942లో వలస పాలన కాలంలో నిర్మించారు. మరీ విశాలమైంది కాకపోయినా ఓ మోస్తరుగా పెద్దదే. కేజ్రీవాల్ ఈ భవంతులకు వెళ్లిన కొంతకాలానికి మరుగుదొడ్డి కప్పు పెచ్చులుడి పడిపోయింది. పాతబడిపోయిన భవనం కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజాపనుల శాఖ అధికారులు అంచనాలు చెప్పారు. 2020 మార్చిలో పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్ భవనంలో కింది అంతస్తును అర్జెంటుగా మరమ్మతులు చేయడంతో పాటు అదనంగా మరో అంతస్తును నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అది కూడా 4 మాసాల్లోగా మార్పులు, కొత్త నిర్మాణం పూర్తి చేయాలంటూ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాపనుల శాఖ మరమ్మతులకు ఆదేశించింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కావడంతో వివాదం మొదలైంది. లాక్డౌన్ సమయంలో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేయకూడదనేది లాక్డౌన్ సమయంలో అమలులో ఉన్న నిబంధన. నిషేధ సమయంలో నిర్మాణం చేపట్టడంతో బీజేపీ దీన్ని బయటకు తెచ్చింది. అంతకంటే ముందు 2023 మేలో ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశారు. నిషేధ ఉల్లంఘన, విలాస వస్తువుల కొనుగోలుపై ఎల్జీ విచారణకు ఆదేశించారు. సెప్టెంబర్లో సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. 2024 ఆగస్టులో ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. దీన్ని కక్ష సాధింపుగా ఆప్ విమర్శించింది. విచారణ అధికారులపై చర్యలు తీసుకోవడంతో కేజ్రీవాల్ శీష్ మహల్ నుంచి 2024 అక్టోబర్లో పలాయనం తెగించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని అతిషిని అందలమెక్కించాడు. మద్య కుంభకోణం కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి. అతిషి సీఎం పగ్గాలు చేపట్టినప్పటికీ శీష్ మహల్లో ఉండడానికి నిరాకరించింది. ఆడంబరం, విలాసం, దర్పం ఈ మూడింటి కలిగే శీష్ మహల్ అంటూ బీజేపీ చేసిన ఆరోపణలతో పాటు ఖర్చుల చిట్టాపద్దులు కూడా బయటపెట్టింది. పునరుద్ధరణ, మరమ్మతుల కోసం పీడబ్ల్యూడీ ఇంజనీర్లు లెక్క కట్టిన సమయంలో 7,91,00,00,000 రూపాయల అంచనాలు అధికారులకు అందించారు.
ఇది కాస్త పెరిగిపోయి 33,66,00,000కు చేరిందని సాక్షాత్ కాగ్ నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. మరమ్మతులతో పాటు ఇతర కొనుగోలు పేరిట లక్షల డబ్బులు వెచ్చించి డాబుసరి వస్తువులు కొనుగోలు చేశారు. కిటికీలు, డోర్లకు వేసే కట్టర్లకు 96 లక్షలు ఖర్చు చేశారు. 66,89,000 విలువైన మార్బుల్ రాతి గోడలు నిర్మించారు. 16,27,000 ఖర్చు పెట్టి సిల్క్ కార్పెట్లు కొనుగోలు చేశారు. వ్యాయామ వస్తువుల కొనుగోలుకు 18 లక్షలు, 6 లక్షలతో సోఫా సెట్ కొన్నారు. సుమారు 8 కోట్లతో మొదలైన మరమ్మతులు ఏకంగా 33,66,00,000కు చేరడంతో కాగ్ చీఫ్ గిరీష్ చంద్ర ముర్ము నోరెళ్లబెట్టారు. కథ అక్కడితో ఆగలేదు. 28 లక్షల నుంచి 90 లక్షలు వెచ్చించి 88 ఇంచీల OLED టీవీ కొనుగోలు చేశారు. 43,90,000 ఖర్చు పెట్టి మిగతా గదుల కోసం మరో 10 టీవీలు కొనుగోలు చేశారు. 3,20,000తో ఖరీదైన ఫ్రిడ్జ్, వేటినీటి స్నానం టబ్బులు, స్పా పరికరాల కొనుగోలుకు 19,80,000 ఖర్చు చేశారు. 2020లో లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ విలాస ప్రహసనం 3 ఏళ్ల పాటు సాగింది. దీనంతా కేజ్రీవాల్ చూస్తున్నప్పటికీ వారించిన దాఖలాలు లేవనేది ప్రధాన ఆరోపణ. అధికారులు అత్యుత్సాహంతో ప్రజాధనాన్ని లూటీ చేయడానికో ఖరీదైన వస్తువులు, పరికరాలు కొనుగోలు చేయడం సహజం. రిపేర్లు, పునరుద్ధరణ అనేసరికి అధికార గడం నొక్కడానికే పథకరచన చేస్తుంది. దీన్ని గమనించి ఎందుకు వారించలేదనేది విమర్శ. రాజకీయ ఉద్రిక్తత, మోహరింపులు తీవ్రంగా ఉన్న చోట ప్రత్యర్థి బలంగా దూసుకువస్తున్న సమయంలో కేజ్రీవాల్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోయాడు. తొలుత మద్యం స్కామ్, ఆ తర్వాత శీష్ మహల్ విలాస భవంతి నిర్మాణం. ఇవే బీజేపీకి ఎన్నికల ఆయుధాలుగా పనిచేశాయి. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో తనకు అద్దాల మేడలు లేవని, కేజ్రీవాల్ కు శీష్ మహల్ ఉందంటూ ప్రచారం చేయడంతో ఢిల్లీ మధ్యతరగతి, నిరుపేదలు నివసించే మురికివాడల ప్రజలు సైతం కేజ్రీవాల్ తిరస్కరించారు. ఇదే బీజేపీ విజయానికి కారణమైంది. కేవలం 10 ఏళ్ల అధికారంలోనే ఇన్ని అవకతవకలతో పాలన సాగించి చతికిలపడిన అతి కొద్ది ప్రాంతీయ పార్టీలో ఆప్ కూడా ఒకటి. రాబోయే రోజుల్లో శీష్ మహల్ అక్రమాల కేసు, ఢిల్లీ మద్యం కేసులతో పాటు మరిన్ని కేసులు మెడకు చుట్టుకుంటే కేజ్రీవాల్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఏనాడో బేదాఖలైపోయింది. ఆపు మట్టి కరిచింది. ఇకపై ఏ ఎన్నిక వచ్చినా విజయం బీజేపీనే వరిస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.